నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. రీసెంట్ గా ఒక జాతీయ సంస్థ ఒక సర్వే నిర్వహించిందండి. అందులో ఐటీ ఫీల్డ్ లో సెటిల్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ కి ఎక్కడో ఒక లోపం జరుగుతోంది, ఎందుకు వాళ్ళ డ్రీమ్ అలా ఫుల్ఫిల్ కాకుండా ఉండిపోతుందని చెప్పి నిర్వహించిన సర్వేలో బయటపడింది ఏంటో తెలుసా? వాళ్ళు స్కిల్ఫుల్ గా లేరు అని. అసలు మరి స్కిల్ఫుల్ గా తయారవ్వాలంటే ఎలా? ట్రైనింగ్ కి వెళ్తారు, కానీ ఆ ట్రైనింగ్ పర్ఫెక్ట్ గా తీసుకోకపోవడం కూడా ఒక రీజన్ అవుతుంది. పర్ఫెక్ట్ ప్లేస్ ని వాళ్ళు ఎంచుకోకపోవడం కూడా ఒక రీజన్ అవుతుంది అని ఇలా మేము సెర్చ్ చేస్తున్న క్రమంలో ఎక్కడ ఎలాంటి ఇన్స్టిట్యూట్లు కరెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తున్నాయని నేను సెర్చ్ చేస్తే నాకు అనిపించింది ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అండి. ఎండి ఆర్ఎన్ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్ గా బోధిస్తారంటే, ఫస్ట్ స్టూడెంట్ ఏం అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ డ్రీమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఇంట్లో పిల్లల్లాగా వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అనేది ఆయనకి బాగా తెలుసు. ఆయన స్టాఫ్ కానీ ఇప్పటి వరకు నేర్చుకున్న పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ప్లస్ పాయింటేనండి. రీసెంట్గా వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక 30 మెంబర్స్ బ్యాచ్ తోటి ఒక సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ అనమాట. అది ఎంత సక్సెస్ అయిందంటే పక్కాగా జాబ్ సంపాదించారు వాళ్ళు. చాలా మంది డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఇందులో భాగంగా అలాంటి స్టూడెంట్స్ తో మేము మాట్లాడదామండి, ఇంకా చాలా మందికి తెలుస్తుంది కదా అంటే ఓకే రెడీ అన్నారు. సో వాళ్ళని స్టూడియోకి ఆహ్వానించాం. మనతో పాటు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఎండి ఆర్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సక్సెస్ఫుల్ జర్నీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎస్, సక్సెస్ అవ్వా అంటే ఇంకా అది లాంగ్ 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 వెళ్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా ఎంతో మంది స్టూడెంట్స్ అండి, హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ అలా ఫుల్ఫిల్ అవ్వటం అనేది. 100%. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఎంతవరకు నిజం, అసలు నిజంగా జాబ్ సంపాదిస్తున్నారా లేదా, వాళ్ళ ట్రైనింగ్ అసలు ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. బాగా నిజమా మామూలుగా చెప్పేస్తున్నారా, ఇలా చూపించడం వల్ల ఇంకొంతమందికి తెలుస్తుంది కూడానండి. చాలా మందికి ఇది ఒక ఛాలెంజ్ గా కూడా మారుతోంది ఇప్పుడు నూతనంగా వస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లకి. వాళ్ళకి ఎప్పుడు మీరు కాంపిటీషన్ గానే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చెప్తారు, ప్రస్తుతం ఎలాంటి కోర్సెస్ గానీ లేకపోతే ఎలా ఉన్నారు స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు? ఈ సూపర్ 30 బ్యాచ్ లో 30 మందిని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ మనం ఇంతకు ముందు వీడియోలలో చెప్పినట్టు ఐటీ జాబ్ కి ఒక బీటెక్ చదవాల్సిన అవసరం లేదు, ఎంసీఏ చదవాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు అని మనం ఇంతకు ముందు చేసిన వీడియోలకు థంబ్నెయిల్స్ కూడా పెట్టాం. ఏ డిగ్రీ చేసినా సాఫ్ట్వేర్ సైడ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు. వీళ్ళు బీటెక్ స్టూడెంట్స్ కాదు. మన ప్రీవియస్ వీడియోస్ లో మనం ఒక బ్యాచ్ లో ఫస్ట్ వీడియోలో బీసీఏ స్టూడెంట్స్, సరే బీసీఏ అంటే కంప్యూటర్స్ తర్వాత బీటెక్ వాళ్ళు ఇద్దరు, వీళ్ళు నార్మల్ బిఎస్సి. ఈ అమ్మాయి పేరు విన్య, తను పేరు కీర్తి. వీళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్, రీసెంట్లీ పాస్ట్. 24 కదా, 23. సో దే బోత్ ఆర్ ఫ్రమ్ మై హోమ్ టౌన్, మా ఏరియా, మా హోమ్ టౌన్, మా విలేజ్. ఈ అమ్మాయి మా విలేజ్ రిలేటెడ్, వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి, ఇద్దరు కలిసి వచ్చారు. సో నార్మల్ గా ఇప్పుడు కోదాడలో వీళ్ళు కాలేజ్ త్రివేణి డిగ్రీ కాలేజ్, అంటే అది నేను చదువుకునేటప్పుడు 94 లో నేను డిగ్రీ చేసిన. సో అప్పుడు ఉండే ఆ కాలేజ్, అప్పుడు ఉండే ఎస్వి కాలేజ్ కూడా ఉంది కదా. సో త్రివేణిలో డిగ్రీ, కోదాడలో నార్మల్ బిఎస్సి చేసి, వీళ్ళకి నా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టిగా, నేను ఆ విలేజ్ నుంచి వచ్చా కాబట్టిగా ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ని మా విలేజ్ ఇచ్చారు. సో వాళ్ళ భావన గురించి చెప్పుంటాడు, అంతేనా. సో తన ఫ్రెండ్ తీసుకొని వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు దే ఆర్ బోత్ గాట్ జాబ్స్. వీళ్ళిద్దరికి జాబ్ వచ్చింది. తనకి జెన్ వర్క్ నానక్రామగూడలో ఉంది కంపెనీ. ఆ కంపెనీలో తనకు సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్. తను క్యాలిబర్ టెక్నాలజీస్ సనత్ నగర్ లో మనకి డిమార్ట్ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఏరియా ఉంది, అక్కడ ఉంది కంపెనీ. అది 400-500 ఎంప్లాయీ కంపెనీ క్యాలిబర్. అండ్ మీది నానక్రామగూడ. సో ఇది ఇంతకు ముందు కంపెనీ పేరు టెక్ అట్లాంటికా. అంటే డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఇస్తున్నాను, ఎందుకంటే జెన్ వర్క్ నాకు ఇప్పుడు కాదు, అది టెక్ అట్లాంటికా. ఆ కంపెనీలో మెజారిటీ మొత్తం టోటల్ ఎంత ఉందా ఇప్పుడు స్ట్రెంత్? 30-40 మంది ఉండొచ్చు నా స్టూడెంట్స్. పాత వాళ్ళు అంతా వీళ్ళకి కూడా తెలియదు అంతమంది ఉన్నారని. ఎందుకంటే మన స్టాఫ్ సంతోష్ గారు ఒకసారి డ్రైవ్ కి వెళ్ళినప్పుడు అరౌండ్ 30 మెంబర్స్ ఆర్ఎన్ రెడ్డి స్టూడెంట్స్ ఉన్నారని. క్యాలిబర్ నాకు 2012-13 నుంచి తెలుసు. ఆ కంపెనీలో వీళ్ళతోనే 10 మంది ప్లేస్ అయ్యారు. లాస్ట్ 6 months బ్యాచ్ ఒక 10-11 మంది. వీళ్ళు 20, పాతలో 10 ఈజీగా ఉంటారు. సో నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వైపు కొన్ని నెలలలో
మేబీ ఈ అమ్మాయికి ఎన్ని రోజులు పట్టింది నీకు మొత్తం టోటల్ జర్నీ? 7 months. 7. నీకు నాకు 7 months సార్, జాబ్ 10 months లో వచ్చి. ఒక 10 months. తను 7 months లో 10 months లో అచీవ్ అయ్యారు. ఒక నార్మల్ బిఎస్సీ చదివిన వాళ్ళు కోదాడలో చదివి అసలు ఒక ఇన్ఫర్మేషన్ ఉండటం వల్లనే కదా. సో దాని ఉద్దేశంతోనే మనం ఈ యొక్క రివ్యూ వీడియోలు చేస్తున్నాం. రీజన్ అయితే అది. బట్ సో హ్యాపీ. అంటే డిగ్రీ చదివే వాళ్ళకి ఇంకా అది కలగానే ఇప్పుడు ఇంకొక ఉండిపోతుంది పాయింట్ కూడా, వీళ్ళ అన్నమాట. బ్యాచ్ లో మొత్తం 60 మంది ఉన్నారు అంతేనమ్మా? Yes. నేను ఇంటర్వ్యూ ముందు అడుగుతున్నాను, 60 మంది మనకు డౌట్ వస్తుంది కదా అవును సార్. ఎటు వెళ్ళారు అని అడిగా. మిగిలిన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వైపు వచ్చారా? No, నో sir. సార్, లేరు. వాళ్ళు అక్కడ ఎవరు రాలేదు. ఏదో అక్కడ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ లేకపోతే ఇంకేదో చేస్తుంటారు. వాటికే, కాబట్టి వీళ్ళిద్దరు ఐటీ ఇంజనీర్స్ అయితే అయ్యారు కదా. సో అదంతా మీ డెడికేషన్ అనేది అర్థమవుతోంది. బిఎస్సి చదివి కూడా మీరు ఐటీ జాబ్ లో సెటిల్ అయ్యారంటే రియలీ గ్రేట్.